నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. తమిళ రాజకీయాలు అట్టుడుగుతున్నాయి. తమిళ రాజకీయాలు హై టెన్షన్ వాతావరణాన్ని తీసుకొస్తుంది. తమిళ రాజకీయాలు చుట్టూరా వామపక్ష పార్టీల మద్దతని, చిన్న చిన్న పార్టీల మద్దతు కోసం కొత్త పార్టీ, సింగిల్ లార్జెస్ట్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. 65 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు ఎలాంటి హంగు కానీ, ఎలాంటి సందర్భాల్లో కానీ ఇంత క్లిష్టమైనటువంటి పరిస్థితి తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడు రాలే. ఒకరేమో 6 నెలల సమయం వరకు మేమేం డిస్టర్బ్ చేయమని అంటారు, మరొకరేమో మేమే అధికారంలోకి రాబోతున్నామని చెప్పేసి ఇంకో పార్టీ మాట్లాడుతుంది. లేదు, ఇలాంటి నాటకాలు ఆడితే రాజీనామాలు చేస్తామని చెప్పేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీ మాట్లాడుతుంది. ఎంత పెద్ద ట్విస్ట్ల మధ్య సీఎంగా మరొక్కరి పేరు వినిపిస్తుంది. ఆయనే తలైవా రజనీకాంత్. తమిళనాడు సూపర్ స్టార్, ఆల్ ఓవర్ పాన్ ఇండియా, ఇక పెద్ద హీరో. గతంలో 2000 ఆయన జయలలిత మరణం తర్వాత కొంత అంతకంటే ముందే డెసిషన్ అంటే రాజకీయాల్లోకి రావాలే అనే కోణంలో పార్టీ పెట్టడం స్టార్ట్ అయింది. తర్వాత పార్టీ పెట్టిన తర్వాత ఆయన కొంత అనారోగ్య కారణాలు, ఫ్యామిలీ ఇష్యూస్ తర్వాత ఆయన భయపడ్డారు. ఆయన భయపడి ఈరోజు రాజకీయాల్లోకి రాలేదని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. విజయ్ చేసినటువంటి ధైర్యం రజనీ చేయలేకపోయాడు. రజనీ చేసి ఉంటే ఈ యొక్క ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర గజకం 2 పార్టీలకు చెక్ ఆ రోజే పడుతుండే. రజనీ చేసినటువంటి తప్పు విజయ్ చేయలేదు అని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషణలు. అసలు సీఎంగా తలైవా ఎందుకు అనే మ్యాటర్కి వస్తే, ఇక్కడ 108 స్థానాల్లో టీవీకే, దాంట్లో ఒకటి బైపోల్కి పోతే, మరి బై ఎలక్షన్ పోతే గెలుస్తారా ఓడుతారా సెకండరీ, కానీ 107 మ్యాజిక్, 107 ఫిగర్ డిఎంకే, ఏఐడిఎంకే డిఎంకే గనుక పొత్తు పెట్టుకుంటే ద్రవిడ రాజకీయాల్లో ఒక సంచలనమైనటువంటి వార్త ఇది. నార్త్ సౌత్ దేశంలోనే ఒక సంచలనమైనటువంటి వార్త. ఒకటి కరుణానిధి సిద్ధాంతం, మరొకటిది అన్నదొరై సిద్ధాంతం. దీంట్లో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి సిద్ధాంతాల పరంగా. ఒక కాంగ్రెస్, ఒక బీజేపీ లాగా ఉంటుంది. ఆ సిద్ధాంతాలు ఎక్కడ మ్యాచ్ కావు. కానీ ఈరోజు మూడో పార్టీని రానియకుండా ఎన్నికల ప్రచారంలో ఇన్ని రోజులు అయితే నువ్వన్నా రావాలా నేనన్నా రావాలా అనే ప్రచారాల్ని బహిరంగంగా మాట్లాడుతుండే. 5 సంవత్సరాలు డిఎంకే ఉంటే 5 సంవత్సరాలు ఏఐడిఎంకే ఉంటుండే. ఈరోజు జెన్జీ అనే ఒకటోళ్ళు దేశానికి హానికరమా అన్న రీతిలో ఆలోచించవచ్చు. ఎందుకంటే టీవీకేకి పట్టం కట్టిరు, కానీ మ్యాజిక్ ఫిగర్ ఇయ్యలే. వాళ్ళ ఆలోచన గెలిపించాలనేంతవరకు, కానీ మ్యాజిక్ ఫిగర్ ఒకటి ఉంటుంది, దాన్ని తాకాలనే ఆలోచన లేకపోవడమా, లేకపోతే వీళ్ళు బహిరంగంగా గెలుస్తామనే ఒక నమ్మకమా? విజయ్కి రాజకీయ అనుభవం లేదు. ఆ పార్టీలో ఎవరు కూడా సీనియారిటీ సంబంధించినటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యమంత్రి చేసినటువంటి వాళ్ళు, పార్టీకి బ్యాక్ ఎండ్ ఎవరు లేకపోవడం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. అందుకే ఈరోజు వామపక్షాలు సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్ ఈ 3 పార్టీలు, తర్వాత కాంగ్రెస్ ఆల్రెడీ జతగట్టేసింది అధికార దాహం వాళ్ళకు. గత 5 సంవత్సరాలు డిఎంకే తోటి ఉన్నారు, ఇప్పుడు టీవీకేతో ఉంటారు. వీళ్ళకైనా కానీ 6 కావాలా, ఈ 6 సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్ వీళ్ళు ముగ్గురు మేము ఇయ్యము, ఈ యొక్క పొత్తుకు స్నేహబంధానికి వ్యతిరేకం అంటూ కూడా డిఎంకేతోటే ఉన్నారు. వీసీకే మేము ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. డిఎండికే నేనున్నా అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ 5-6 మందితో చేతులు గడిపితే ఎట్లా ప్రభుత్వం ఉంటుందా ఉండదా అన్న కోణంలో ఒకసారిగా రజనీకాంత్ని ముందుకు తీసుకొచ్చారు. రజనీకాంత్ని ముందుకు తీసుకొచ్చి ఏఐడిఎంకే, డిఎంకేని ఇద్దరి మధ్యలో పెట్టి రజనీని సీఎం చేస్తే తమిళనాడులో అల్లర్లు జరిగే అవకాశం ఉండదు అనే కోణంలో ఆలోచిస్తున్నటువంటి ఆయన. ఆల్రెడీ కేంద్ర హోంశాఖ ఇంటెలిజెన్స్ చెప్పింది, తమిళనాడులో రగిలిపోతుంది రాజకీయం, ఈ యొక్క సందిగ్ధమైనటువంటి రాజకీయాలకు చెక్ పడాలి అంటే కొంత జాగ్రత్తగా ఉండాలా, ఏమైనా జరగవచ్చు అనే కోణంలో పైనుంచి ఇంటెలిజెన్స్ రావడం. తర్వాత ఒక్కసారిగా రజనీకాంత్ డిఎంకే, ఏఐడిఎంకే నేతలతో కూర్చొని మధ్యవర్తిగా చూడడం, ఇదంతా కూడా అంటే
ఇక్కడ ఒకసారి టీవీకే పార్టీ కనుక కుప్పకూలింది, మళ్ళీ ఒకసారి వీళ్ళిద్దరు కలిసి రాజకీయ ముఖ్యమంత్రి అయ్యారంటే తమిళనాడుకు సంబంధించినటువంటి విజయ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో రోడ్లెక్కి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది, రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చే అవకాశం ఉంటుంది అనే కోణంలో ఇక్కడ రజనీకాంత్ని ఫేమ్లోకి తీసుకురావడం జరుగుతుందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. అదే రజనీ తలైవా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే, డిఎంకే కానీ ఏఐడిఎంకే పొత్తులో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కనుక ప్రకటిస్తే తమిళనాడుకు సంబంధించినటువంటి సగం అభిమానులు విజయ్ కంటే పెద్ద ఎత్తున తలైవకు ఉన్నటువంటి సందర్భం. ఒకసారి తలైవ ముఖ్యమంత్రి అని ఫేజ్ ముందరకు వచ్చిందంటే రోడ్డు మీదకి ఎక్కడానికి చాలామంది ఆలోచిస్తారు. ఈరోజు విజయ్ అభిమానుల కంటే 100 రెట్లు అక్కడ రజనీ అభిమానులు ఉంటారు. చిన్న నుంచి పెద్ద వరకు రజనీకి డయాడ్ అభిమానులు ఉంటారు. విజయ్ కంటే 20% ఎక్కువనే ఉండొచ్చు, ఇంకెక్కువనే 100% ఎక్కువనే ఉండొచ్చు. ఇక్కడ రజనీ తప్ప ఎవరైనా ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే రాష్ట్రం తగలబడిపోతుంది అనే కోణంలో విజయ్కి ధీటుగా రజనీకాంత్ ఉంటేనే ఎలాంటి రచ్చ జరగదు అనే కోణంలో ఇక్కడ విజయ్ని అడ్డుకోవడానికే ఏఐడిఎంకే డిఎంకే రజనీ తీసుకొస్తుందన్న వార్త చక్కర్లు కొడతాం. నిజానికి రజనీకాంత్ రాజకీయ ఆశ ఉండే, ఆయన పార్టీ పెట్టిన తర్వాత కొంత భయపడి, కొంత ధైర్యం చేయలేక, హెల్త్ సహకరించక, ఆయనకు ఫ్యామిలీ టెన్షన్స్ ఎక్కువైపోయి ఆయన వెనుకడుగేయడం, అప్పటికి జయలలిత లేకపోవడం, ఏఐడిఎంకే డిఎంకేకి సంబంధించినటువంటి వారసత్వ పోరు, తర్వాత పార్టీలో చీలికలు జరగడంతో మూడో పార్టీ కోసం ఎదురు చూసినటువంటి తరుణంలోనే వాళ్ళందరికీ తమిళనాడు జెన్జీకి వచ్చినటువంటి వ్యక్తి అన్నమలైని పార్టీ నుంచి తప్పించి ఏఐడిఎంకే తప్పుతో పెట్టుకుంటే ఏఐడిఎంకే ఈరోజు తప్పించుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కానీ నిజంగా తమిళనాడు రాజకీయాల్లో సీఎంగా గనక రజనీకాంత్ అయితే ఎలా ఉండబోతుంది, అగ్నికి తోడు తమిళనాడు అవుతుందన్న కోణంలో ఆలోచిస్తే సీఎంగా రజనీకాంత్ పేరు చెప్తే సైలెంట్ అయిపోతుంది అనే కోణాన్ని కూడా మన ముందు ఉంచుతా ఉన్నారు. సామాన్యుల ముందు, తమిళనాడు ప్రజల ముందు ఉంచుతా ఉన్నారు. రజనీకాంత్గా ముఖ్యమంత్రి అయితే ఎలా ఉండబోతుంది అనేది మీ అభిప్రాయం చేయండి. తర్వాత ఏఐడిఎంకే డిఎంకే అనేది పొత్తు పెట్టుకుని రజనీ సీఎం చేస్తారా, లేదా టీవీకే విజయ్ రాజీనామాల పర్వం అనే ఒక సంచలనమైనటువంటి వార్త నడుస్తుంది. రాజీనామాలు చేసి రాష్ట్రపతి పాలన 6 నెలల పాటు తర్వాత మరోసారి ఎన్నికలకు పోయి ఎలాంటి పరిస్థితులు ఉండొచ్చు అనే కోణాన్ని కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్.